ఓం శాంతి. అవ్యక్త మురళీల్లో శివబాబా తెలియజేసిన భవిష్యవాణి పాయింట్స్ 23/7/69. ముందు ఎలాంటి సమయం రానున్నదంటే మీ అందరి జీవితం తీరిక లేకుండా ఉంటుంది. మరియు సమయం కూడా రాత్రి పగలు 2 గంటల సమానంగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మీ సంపాదనకు చాలా తక్కువ సమయం ఉంది. తర్వాత ఇతరుల సేవలోనే మీ సంపాదన అవుతుంది. కనుక ఈ కొద్ది సమయంలోనే పూర్తి లాభం పొందండి. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా పరిస్థితులు మారవు. కష్టాలు తేలికైతే సంపాదన చేసుకుంటాము అని ఆలోచించకండి. ఈ కష్టాలనేవి సమస్యలనేవి రోజురోజుకి విశాల రూపం ధారణ చేస్తాయి. కనుక వీటిలో ఉంటూ మీ స్థితి యొక్క పరిపక్వత పొందాలి. బాబా చెప్తున్నారు, ముందు ఇంకా అనేక రకాలైన సమస్యలు, పరిస్థితులు, కష్టాలు పెరిగిపోయేటువంటి సమయం వస్తుంది. అప్పుడు మీ సంపాదనకి మీరు తక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరుల సేవ ఎక్కువగా చేయవలసి వస్తుంది. కనుక ఇప్పటి నుండి మీ స్థితిని పరిపక్వంగా అంటే గట్టిగా తయారు చేసుకోండి. సమయం కూడా ముందు చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుంది. మీ అందరి జీవితం కూడా బిజీ అయిపోతుంది. అందువలన ఇప్పుడు సమయం, స్వరూపం, స్మృతి మరియు స్థితి వీటి యొక్క ధ్యాస పెట్టుకోవాలి. 26/1/70 ఈ మురళీలో బాబా చెప్తున్నారు, ఆదిలో సింధ్ హైదరాబాద్ యొక్క శక్తిని చూశారు. అదేవిధంగా ఇప్పుడు దక్షిణ హైదరాబాద్ నుంచి కూడా శక్తిని చూపించాలి. 29/6/70 ముందు భక్తులు మరియు ప్రజలు ఎంతమంది తయారయ్యారు అనేది మీకు సాక్షాత్కారం అవుతుంది. భక్తులు, ప్రజలు వారి మాలలు సాక్షాత్కారం అవుతాయి. నేనే మాలలో పూసవుతాను అనేది మీకు కూడా సాక్షాత్కారం అవుతుంది. ఎవరికి భక్తులు ఎక్కువ, ఎవరికి ప్రజలు ఎక్కువ తయారవుతారు, ఇది కూడా ఒక గుప్త రహస్యం. సత్యయుగంలో కొంతమందికి రాజధాని చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ ధనం తక్కువగా ఉంటుంది. కొంతమందికి రాజధాని చిన్నగా ఉన్నా ధనం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుప్త రహస్యం. భక్తులు అంతిమంలో నిమిషంలో తయారవుతారు. (24/7/70) బాబా చెప్తున్నారు, రోజురోజుకి సేవ పెరుగుతుంది. సమస్యలు, సంకల్పాలు కూడా పెరిగిపోతాయి. ప్రేతాత్మలు కూడా వృద్ధి అవుతాయి. ముందు అనేక రకాలైన సమస్యలు, సంకల్పాలు, ప్రేతాత్మల ఫోర్స్ కూడా పెరుగుతుంది. బ్రాహ్మణాత్మల శరీరంలో
ప్రేతాత్మలు గుప్త రూపంలో కూడా ప్రవేశిస్తాయి. దీని ఆధారంగా బుద్ధి స్థిరంగా ఉండదు. చెడు సంస్కారాల యొక్క ఫోర్స్ ఎక్కువైపోతుంది. అంతిమ సమయంలో ఈ ప్రేతాత్మలు గుప్తంగా కూడా బ్రాహ్మణ పిల్లల శరీరంలో కూడా ప్రవేశిస్తాయి. ప్రేతాత్మ ప్రవేశించిన దానికి గుర్తు ఏంటంటే వారిలో చెడు సంస్కారాల ఫోర్స్ బయటకు వచ్చేస్తుంది. బుద్ధి స్థిరంగా ఉండదు. అయితే ఈ ప్రేతాత్మల నుండి ముక్తి కావాలి అంటే ఎంతెంత బిందురూప స్థితిలో ఉంటారో అంతంత మీ దగ్గరికి ఏ ప్రేతాత్మ యుద్ధం చేయదు, ఆ ప్రేతాత్మలకు కూడా మీరు ముక్తిని ఇవ్వగలుగుతారు. కనుక ఇప్పుడు రోజు రోజుకి పెరిగేటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలన్నా, వ్యర్థ సంకల్పాల యొక్క ఫోర్స్ ఎదుర్కోవాలన్నా, ప్రేతాత్మల యొక్క ఫోర్స్ ఎదుర్కోవాలన్నా ప్రతిరోజు బిందురూప స్థితి యొక్క అభ్యాసాన్ని చేసుకోవాలి. నేను ఆత్మ బిందువు, బాబా బిందువు, ఇలా అనుభవం చేసుకుంటూ ఎంతెంత ఈ శరీరానికి అతీతంగా బిందురూప స్థితిలో అంతగా ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఎంతెంతైతే రోజు రోజుకి మీ స్మృతిలో సమర్థత వస్తుందో, మీ ఆత్మరూపీ నేత్రం శక్తిశాలిగా అవుతుందో అంతంత వచ్చే మాయా విఘ్నం మీకు ముందుగానే తెలిసిపోతుంది. 27/7/71 మురళీలో చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీ స్మృతిని శక్తివంతంగా తయారు చేసుకోండి. ఆత్మరూపీ నేత్రాన్ని శక్తిశాలిగా చేసుకోండి. అప్పుడు మీకు రాబోయేటువంటి విఘ్నాలు, పరిస్థితులు ముందుగానే తెలిసిపోతాయి. ఈరోజు ఈ పరీక్ష రానున్నది అని ముందుగానే స్పష్టంగా అనుభవం అయిపోతుంది. అప్పుడు ఆ విఘ్నంపై సహజంగా విజయం పొందగలుగుతారు. కనుక స్మృతి యొక్క శక్తిని పెంచుకుని ముందు రాబోయేటువంటి పరిస్థితులపై విజయం పొందేటువంటి శక్తిని కూడా పెంచుకోవాలి. 19/9/72 ఇప్పుడు బాబా గుప్తంగా ఉన్నారు కనుక గుప్తంగా ఉన్న తండ్రిని ఎవరు తెలుసుకోవటం లేదు. అలాగే శ్రేష్టాత్మలైన మిమ్మల్ని కూడా ఎవరు తెలుసుకోవటం లేదు. సాధారణంగా భావిస్తున్నారు. కానీ మీ యొక్క శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారమయ్యే సమయం వస్తుంది. గుప్తంగా ఉన్న బాబాని అందరూ తెలుసుకుంటారు. అలాగే బాబా ద్వారా మీరు పొందినటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ సాక్షాత్కారం చేసుకునే సమయం వస్తుంది. అప్పుడు అందరూ మేల్కొంటారు, భ్రమిస్తారు, ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు, కానీ బాబాను పొందలేరు. ఎప్పుడైతే సమయం దగ్గరికి వస్తుందో అప్పుడు గుప్తంగా ఉన్న తండ్రిని గ్రహిస్తారందరూ. శ్రేష్టాత్మలైన మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. కానీ ఆ సమయంలో ఎంతగా భ్రమించినా, ఏడ్చినా, పశ్చాత్తాపడినా బాబాని, బాబా ఇచ్చే ప్రాప్తిని పొందలేరు. కనుక ఇప్పుడే ఏది తెలుసుకోవాలన్నా, ఏది పొందాలన్నా పొందండి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఆ సమయంలో ఆత్మలు భ్రమిస్తారు, ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు. కానీ మీకు సంతోషం ఉంటుంది, మేము మొదటే గ్రహించి అధికారి అయ్యాము అని. కనుక మీరు ముందుగానే బాబాని తెలుసుకున్నారు. చాలా భాగ్యశాలి ఆత్మలు. ఇప్పుడు బాబా నుంచి సర్వప్రాప్తుల్ని పొంది అధికారిగా కావాలి. ఇప్పుడు బ్రాహ్మణాత్మలకు
బాబా సమయం యొక్క సూచన ఇస్తున్నారు. అందువల్లనే మీ జడ చిత్రాలు ఎదురుగా కూడా గంట కొడతారు. గంట కొట్టడం అంటే సమయానికి సూచన. ముందు ముందు చాలా పరీక్షలు రానున్నాయి. సంకల్పంలో కలలో కూడా చూడనటువంటి పరిస్థితులు రానున్నాయి. ఎలాంటి పరీక్షలు వస్తాయంటే అవి మనం ఆలోచించుకుని కూడా కలలో కూడా అలాంటి పరిస్థితులు చూడలేదు ఎప్పుడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. భయానక దృశ్యాలు వస్తాయి, నవ్వొచ్చే దృశ్యాలు వస్తాయి. అయితే ఆ రెండు దృశ్యాలలో కూడా మీరు సాక్షి స్థితిలో ఉండాలి. భయపెట్టే పరిస్థితులు వచ్చినా, నవ్వించే పరిస్థితులు వచ్చినా సాక్షిగా చూడాలి, నిమిత్తంగా చూడాలి. ఏ ఆత్మ రమణీయక పాత్ర అభినయిస్తున్నా, గంభీర పాత్ర అభినయిస్తున్నా ఆ సమయంలో సాక్షి దృష్టితో చూడాలి. ఏ పరిస్థితులు వచ్చినా సాక్షిగా చూడాలి. ఆ పరిస్థితుల సమయంలో ఏ ఆత్మ ఏ పాత్ర అభినయిస్తున్నా సాక్షిగా చూడాలి. భయపడకూడదు, యుద్ధం చేయకూడదు. ముందే చెప్తున్నారు బాబా, మీరు సంకల్పంలో కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్ని సాక్షిగా చూడాలి. మీరు ఆ పరిస్థితుల్లో భయపడకూడదు, యుద్ధం కూడా చేయకూడదు. అంటే వ్యర్థ సంకల్పాల్లోకి రాకూడదు. ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏంటి అనే సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే ఏది జరిగినా ప్రతి విషయంలో కళ్యాణం ఉంటుంది. ఈ పరిస్థితులు సమస్యల్లో కూడా ఏదో మంచి ఉంటుంది కనుక వ్యర్థ సంకల్పాల యొక్క యుద్ధం కూడా మీకు జరగకూడదు. అలాంటి పరిస్థితుల సమయంలో బుద్ధి యొక్క సంలగ్నత ఒకే బాబా వైపు ఉండాలి. ఏకీరస స్థితి ఉండాలి. సాక్షి దృష్టి ఉండాలి. తండ్రి మరియు తండ్రి ఇచ్చే వారసత్వం యొక్క ఆనందంలో ఉండాలి. అప్పుడు మీరు ఆ పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. 13/4/73 అంతిమంలో పురుషార్థం చేసే సమయం ఉండదు. మరియు వచ్చేటువంటి ఆత్మల్లో శక్తి కూడా ఉండదు. అటువంటి ఆత్మలకి మీరు మహాదాని అయ్యి సహయోగం ఇచ్చి వారి భావనకి ఫలం ఇచ్చేటందుకు నిమిత్తం కావాలి. అంతిమంలో వచ్చేటువంటి ఆత్మలకు పురుషార్థం చేసేటువంటి సమయం ఉండదు. వారికి పురుషార్థం చేసేంత శక్తి కూడా ఆత్మల్లో ఉండదు. అటువంటి ఆత్మలకి కూడా మీరు బాబా నుంచి తీసుకున్నటువంటి శక్తిని మహాదాని అయ్యి వారికి సహయోగంగా ఇచ్చి వారిలో ఏ భావన అయితే ఉందో ఆ భావనని పూర్తి చేయాలి. ఆ భావనకి ఫలం ఇవ్వాలి. ఇప్పుడు సమయం అతివైపుకు పరుగు పెడుతుంది. అతి అంతిమానికి గుర్తు. సంపన్నంగా అయ్యే ఆత్మలెదురుగా ఇప్పుడు పరీక్షలు లేదా విఘ్నాలు కూడా అతి రూపంలోనే వస్తాయి. ఇప్పుడు సమయం అతివైపుకి వెళ్తుంది కనుక పరీక్షలు విఘ్నాలు కూడా అతిగానే వస్తాయి. కనుక ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతిగా వచ్చేటువంటి పరిస్థితులు అంతిమ సమయానికి గుర్తు. 35/74 ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకునే సమయం కొంచెం మిగిలి ఉంది. ఆ తర్వాత ఈ సమయం కూడా సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పురుషార్థం చేసి మనల్ని మనం పరివర్తన చేసుకునే సమయం కొంచెం ఉంది. ఆ తర్వాత స్వయం పురుషార్థం చేసుకునేటువంటి సమయం కూడా సమాప్తి అయిపోతుంది.
ఎవరు ఎంత పురుషార్థం చేయగలిగారో అంతవరకే ఉండిపోతుంది. తర్వాత బాబా దగ్గర ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కానీ ఫలితం రాదు, వృధా అయిపోతుంది. కనుక శివబాబా అటువంటి సమయంకి ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత ఇప్పుడే చేసుకోండి. తర్వాత మీరు చేసుకుందామన్నా కానీ అవకాశం ఉండదు. ఈ విషయం బాబా ముందుగానే ప్రతి బిడ్డకు చెప్తున్నారు. అందువలన చివరి వచ్చిన వారు కూడా బాబాను నిందించే అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి బాబా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. కనుక ఎవ్వరు కూడా బాబాని ఇటువంటి సమయం వస్తుందని చెప్పలేదు అని నిందించాల్సిన అవసరం కూడా లేదు. కనుక ఇప్పుడు ప్రతి సెకను విలువైంది, ప్రతి సంకల్పం విలువైంది. కనుక వీటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో స్వయాన్ని మహాన్గా తయారు చేసుకోండి. 23:10:75 ఇప్పుడు మీరు సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవాలి. ఎందుకంటే అంతిమ సమయంలో సంపూర్ణ స్థితిని తయారు చేసుకున్నప్పుడే విశ్వ సమ్మేళనం అనే వేదికపై బాబా సందేశాన్ని ఇవ్వగలరు. అంటే బాబాని ప్రఖ్యాతి చేయగలుగుతారు. ఇప్పుడు మీరు సంపూర్ణ స్థితిని తయారు చేసుకోకపోతే బాబాని ప్రఖ్యాతి చేయలేరు. అందువలన ఇప్పుడు సమయం కోసం ఎదురు చూడకండి, స్వయం తయారీగా ఉండండి. బాబా ఇచ్చేటువంటి సర్వశక్తులకి అధికారి అవ్వండి. ఇప్పుడు ఇంక మీరు విశ్వ సమ్మేళనం అనే వేదికపై బాబాని ప్రత్యక్షం చేసే సమయం వస్తుంది. కనుక మీ స్వస్థితిని సంపూర్ణంగా తయారు చేసుకోండి. ఎదురు చూడటం కాదు, సమయం ఇంకా చాలా ఉంది, తయారవుదాం, సమయం వచ్చినప్పుడు తయారైపోతాం అని సమయం కోసం ఎదురు చూడకండి. అధికారి అవ్వండి. ప్రకృతిని ఆజ్ఞాపించండి. అటువంటి సమర్థ స్థితిని అంటే శక్తివంత స్థితిని తయారు చేసుకోండి. ఇప్పుడు సంఘటితంగా బ్రాహ్మణాత్మలైన మీ అందరిలో సర్వాత్మలను దుఃఖం నుండి విడిపించాలనే శుభకామన ఉండాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. ఎప్పుడైతే బ్రాహ్మణాత్మలైన మీ అందరిలో అందరి పట్ల శుభభావన ఉత్పన్నమవుతుందో వారి దుఃఖాలని తొలగించాలనేటువంటి కామన వస్తుందో అప్పుడే విశ్వ పరివర్తన చేయగలుగుతారు. కనుక ఇప్పుడు మీరు ఇంక సమయం కోసం ఎదురు చూడకుండా శక్తివంతంగా తయారయ్యి అందరికీ బాబా సందేశాన్ని ఇచ్చి బాబాని ప్రఖ్యాతి చేసేటువంటి సేవ చేయండి. 2:76 ఎక్కడ బ్రాహ్మణాత్మల సంఘటన ఉంటుందో అదే మధువనం. ప్రతి విదేశీ స్థానం మధువనంలా తయారు చేయండి. ఎందుకంటే బాబా యొక్క ప్రతిజ్ఞ మధువనంలో రావటం. కనుక మీరు ప్రతి స్థానాన్ని మధువనంలా తయారు చేస్తే అక్కడికి బాప్దాదా వస్తారు. ఎక్కడ మధువనం ఉంటుందో అక్కడ బాబా ఉంటారు. ఇక ముందు ముందు చాలా అద్భుతాలు చూస్తారు. మధువనం అంటే మధురత మరియు బేహద్ వైరాగ్య వృత్తితో కూడింది. ఎక్కడైతే ఈ మధురత బేహద్ వైరాగ్య వృత్తి కలిగినటువంటి బ్రాహ్మణాత్మల సంఘటన తయారు చేసుకుంటామో అదే మధువనం. అలా మధువనంలా తయారు చేసుకున్న ప్రతి స్థానంలో బాప్దాదా ఉంటారు. ఇలా ముందు ముందు చాలా అద్భుత దృశ్యాలు చూస్తారు. బాబా మనకి నేర్పించేటువంటి ఈ అభ్యాసం చాలా సత్యమైనది. ఇప్పుడు అయథార్థ అభ్యాసాలు చాలా పెరిగిపోయాయి. కానీ సమయం దగ్గరికి వచ్చే కొలది ఈ అయథార్థ అభ్యాసాలన్నీ సమాప్తి అయిపోయి
బాబా చేయించేటువంటి సత్యమైన అభ్యాసమే ప్రత్యక్షమవుతుంది. 18/2/84. ఇప్పుడు శివబాబా ద్వారా సహజంగా మరియు చాలా ఖజానాలు లభిస్తున్నాయి. బాబా మనకి చాలా సహజంగా అన్ని ఖజానాల్ని ఇచ్చేస్తున్నారు. కష్టమేం లేదు. అందువలన ఇప్పుడు ఈ ఖజానాల విలువ మనకి తెలియట్లేదు, సాధారణంగా భావిస్తున్నాం. కానీ ముందు ముందు బాబా చెప్పేటువంటి ఒక్కొక్క మహావాక్యం, ఒక్కొక్క సెకను, ఒక్కొక్క బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస యొక్క విలువ చాలా ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు బాబా ఏ కష్టం లేకుండా మనకి సహజమైన ప్రాప్తినిస్తున్నారు కనుక బాబా చెప్పే మహావాక్యాల విలువ తెలియటం లేదు, సమయం యొక్క విలువ కూడా మనకు తెలియటం లేదు. కానీ ముందు ముందు బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యం ఎంత విలువైనది, సంగమయుగం యొక్క ఒక్కొక్క సెకను ఎంత గొప్పది, శ్వాస ఎంత గొప్పది, ఇదంతా మీకు అనుభవం అవుతుంది. ఇప్పుడు మీరు ఇతరుల్ని బాబా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. కానీ ముందు ముందు మిమ్మల్ని ఒక్క సెకను కలుసుకోవటానికి బయట ప్రజలు చాలా శ్రమిస్తారు. మమ్మల్ని ఒక్క సెకను కలుసుకొనివ్వండి అని అడుగుతారు. అంటే మీ విలువ అంతగా పెరుగుతుంది. మీ యొక్క భాగ్యాన్ని గ్రహిస్తారు, మీ యొక్క విలువని గ్రహిస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ గొప్పతనం. కానీ అంతిమ సమయంలో మీరు పొందినటువంటి భాగ్యాన్ని అనుసరించి మీ విలువ మీకంటే ఇతరులు ఎక్కువగా గ్రహిస్తారు. ఇప్పుడు మీకు సోమరితనం, సాధారణత ఎక్కువైపోయిన కారణంగా మీ శ్రేష్టతను, మీ విశేషతల్ని కూడా మర్చిపోతున్నారు. కానీ అంతిమ సమయంలో బాబా ఇచ్చినటువంటి భాగ్యం ద్వారా ఇతరాత్మలు మిమ్మల్ని చాలా విలువైన వారిగా గ్రహించి మిమ్మల్ని కలుసుకోవటానికి క్యూలో ఉంటారు. 18/1/87. పగలు నిద్రపోయి రాత్రి మేల్కొని యోగం చేసుకోవాల్సిన రోజులు కూడా రానున్నాయి. ఇప్పుడు మధువనంలో కుర్చీలు లభిస్తున్నాయి. ముందు ముందు కుర్చీలు సరిపోక పర్వతాలనే కుర్చీలుగా చేసుకుని యోగం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి నుండి సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటే సాధనాలకు అతీతంగా అయ్యి విజయం పొందగలుగుతారు. ఇప్పుడు ఎలాంటి సమయం వస్తుందంటే రాత్రి కూడా మేల్కొని యోగం చేసుకోవాల్సిన రోజులు వస్తాయి. ఈ సాధనాలు కూడా మనకు ఉండవు. పర్వతాలని కుర్చీలుగా చేసుకుని యోగం చేసుకోవాలి. అయితే అలాంటి సాధనాలకు అతీతమైన స్థితిని మనం పొందాలంటే ఇప్పటి నుంచి కూడా సిద్ధి స్వరూపంగా కావాలి. 21/1/87. మధువనం వచ్చాము, బాబాని చూసాము, మధువనం చూసాము అని వచ్చేంత వరకు నియమాలలో పక్కాగా ఉండి తిరిగి స్వస్థలం చేరుకున్న తర్వాత మర్చిపోతే శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం తయారవదు. బాబా యొక్క ముఖ్య నియమం ఏంటంటే ప్రతి సెకను, ప్రతి అడుగులో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. ఎవరింటికి భగవంతుడు అతిథిగా అయి వచ్చారో వారు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. 18/5/69. కొంతమంది మీ ఎదురుగా వచ్చే ఆత్మలలో లోపలొకటి బయటికి ఇంకొకలా ఉంటారు. మిమ్మల్ని పరీక్ష చేయటానికి కూడా వస్తారు. కొంతమంది రంగు, రూపం ద్వారా కృత్రిమ రూపంలో కూడా పరిశీలించడానికి వస్తారు. బాబా చెప్తున్నారు, ముందు ముందు ఆత్మలు రకరకాల రూపాలతో మీ ఎదురుగా వస్తారు. లోపల ఒక భావంతో బయటికి ఇంకొకలా ఉంటారు. కనుక ఆ సమయంలో ఏ ఆత్మ మన ఎదురుగా వచ్చినా వీరెందుకు వచ్చారు,
అని పరిశీలించే శక్తి మనలో ఉండాలి. వీరి ఆలోచన ఏంటి అనేది కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే ముందు ముందు ఆసురీ ఆత్మలు కూడా పెరిగిపోతారు. ఈ ఆసురీ ఆత్మలు కూడా బాబా సేవా కేంద్రానికి వస్తారు. కనుక వారి యొక్క సంకల్పాన్ని పరిశీలించి వారిని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించాలి. ఇలా రోజు రోజుకి చాలా వస్తాయి. ఇప్పుడు పాపాత్మలు తయారవుతున్నారు. ఆపదలు, అకాల మృత్యువులు, పాపకర్మలు పెరిగిపోతున్నాయి. అయితే వీటి వల్ల కూడా ఆత్మలు తమ కోరికలు తీర్చుకోవటానికి ఆశ్రీ ఆత్మల రూపంలో కూడా భ్రమిస్తాయి. అందువలన ఈ ఆశ్రీ ఆత్మల్ని కూడా చాలా సంభాళించుకోవాలి. స్థూలంగా కూడా రకరకాల వ్యక్తులు మీ ఎదురుగా వస్తారు. అలాగే సూక్ష్మంగా ప్రేతాత్మల రూపంలో కూడా చాలామంది ఆత్మలు మీ ఎదురుగా వస్తారు. స్థూలంగా ఆశ్రీ ఆత్మ వస్తే దాన్ని పోగొట్టడానికి ధూపం వెలిగిస్తారు. అగ్నిలో వస్తూ కాల్చి వాత పెడతారు. ఎండుమిరపకాయలు తినిపిస్తారు. కానీ మీరు ఇలాంటి ప్రేతాత్మల యొక్క ఫోర్స్ వచ్చినప్పుడు ఈ స్థూల విషయాలతో కాదు, యోగాగ్నితో ఎదుర్కోవాలి. కనుక ఇప్పటి నుంచి అంతిమ సమయంలో వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఆ పరిస్థితులు మనపై యుద్ధం చేయకూడదు అంటే ప్రతి కర్మేంద్రియాన్ని యోగాగ్నిలో కాల్చండి. యోగశక్తిని పెంచుకోండి. ఏ కర్మేంద్రియం కూడా బలహీనంగా ఉండకూడదు. ఎక్కడైనా ఏ కర్మేంద్రియమైనా బలహీనంగా ఉన్నా ఆ ఆశ్రీ ఆత్మ మీలో ప్రవేశిస్తుంది. ఇలా స్థూలంగా కూడా ఆశ్రీ ఆత్మలు మీ ఎదురుగా వస్తారు. సూక్ష్మంగా కూడా ఈ ఆశ్రీ ఆత్మల శక్తి చాలా శక్తిశాలిగా ఉంటుంది. అది మాయాశక్తి. ఆ శక్తి కూడా తక్కువ కాదు. కనుక చాలా ధ్యాస ఉంచుకోవాలి. ఒకవైపు కృత్రిమ రూపంలో ఆశ్రీ ఆత్మలు మీ ఎదురుగా వస్తారు. రెండో వైపు ఈ ప్రేతాత్మల ఫోర్స్ ఉంటుంది. మూడో వైపు ప్రకృతి కూడా తన కర్తవ్యం తను చేస్తుంది. ప్రకృతి ఆపదల్ని తీసుకొస్తుంది. వాటిని ఎదుర్కోవటానికి కూడా ఆ సమయంలో చాలా శక్తి రూపం అవసరం. కనుక ఇప్పటి నుంచి యోగశక్తిని పెంచుకుని ఆ యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని పావనంగా చేసుకోండి. 25/1/70. ఇప్పుడు ప్రతి సెకను మనస, వాచ, కర్మన మూడింటిని పరిశీలించుకోవాలి. మన స్థితి చూడటం శివబాబాకైతే కష్టమేం కాదు. ఏ ఆధారం కూడా అవసరం లేదు. ఎక్కడి నుండైనా చూడగలరు. కానీ మీ స్థితిని మీరు పరిశీలించుకోండి. పాత వాళ్ళ కంటే కొత్త వాళ్ళకే మేము చేసి చూపిస్తాం అనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కొత్త పిల్లల్లో కూడా తీవ్ర విద్యార్థులు ఉంటారు. కొత్త పిల్లలు కూడా తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్ళి అద్భుతం చేసి చూపించగలరు. ఎందుకంటే సమయం వారికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. సమయం, పరిస్థితులు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా పాతవారి కంటే కొత్త పిల్లలు తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో మనం కొత్త పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులే చూపిస్తున్నాయి. ఇప్పుడు పరీక్షలు ప్రారంభమయ్యే సమయం వస్తుంది. పరీక్షలు ప్రారంభమైతే ఇక మీరు పురుషార్థం చేయలేరు. అంతిమ పేపర్ మొదలవుతుంది. కానీ మీరు అదృష్టవంతులు. ఎందుకంటే పేపర్ కంటే ముందుగానే చేరుకున్నారు. సరైన సమయానికి చేరుకున్నారు బాబా దగ్గరికి. కనుక ఇప్పుడు మీరు ఎంత పురుషార్థం చేయాలనుకుంటే
అంత చేసుకోండి. ఇది చాలా సౌభాగ్యం. ఎందుకంటే అంతిమ సమయానికి కంటే ముందు మీరు బాబాని తెలుసుకున్నారు. సరైన సమయానికి బాబా ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు పరీక్ష ప్రారంభమవుతుంది. పరీక్ష ప్రారంభమైతే తలుపులు మూసేస్తారు. ఆదిలో వచ్చిన పిల్లలకి పరిస్థితుల గురించి చెప్పి వైరాగ్యం ఇప్పించాల్సి వచ్చేది. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు కళ్ళెదురుగా కనిపిస్తున్న కారణంగా ఆ పరిస్థితులే వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నాయి. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కనుక ఇప్పుడు జ్ఞానంపై నిశ్చయం అనే పక్కా బీజం వేయండి, ఫలితం వచ్చేస్తుంది. ఎలాంటి బీజం అంటే చాలా తొందరగా ఫలం ఇవ్వాలి, అలాంటి బీజం వేయండి. బీజం వేయండి, దాన్ని పాలన చేయండి. బాబా సర్వశక్తివంతుడు, మీరు కూడా సర్వశక్తులతో నిండుగా ఉండాలి. ఇప్పుడు మీరు మీ నడవడికలో పరివర్తన తీసుకురావాలి. ఇప్పుడు మీరు నోటితో జ్ఞానం చెప్తే ఆత్మలు అర్థం చేసుకోరు. కానీ మీ పరివర్తన చూసి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది ఎవరు అని వారే అడుగుతారు. కనుక ఇప్పుడు సమయం కంటే ముందుగా మీకు మీరు పరివర్తన అవ్వండి. మీరు పరివర్తన అయ్యి ఇతర ఆత్మల్ని కూడా పరివర్తన చేయండి. ఎందుకంటే అంతిమ సమయం సమీపంగా వస్తుంది. అంతిమ పేపర్ మొదలవుతుంది. కనుక ఇప్పుడే తయారుగా ఉండండి. ఇప్పుడు ప్రతి అడుగు ధ్యాస ఉంచుకుని వేయండి. ఇప్పుడు పురుషార్థంపై చాలా ధ్యాస పెట్టుకోండి. కానీ ధ్యాస లేని కారణంగా మీకు టెన్షన్ వస్తుంది. కనుక ఆ టెన్షన్ అనే శబ్దాన్ని గుర్తుంచుకోండి. కానీ పురుషార్థంలో టెన్షన్ పెట్టుకోకండి. ధ్యాస పెట్టుకోండి, కానీ ఆందోళనలోకి రాకండి. సంపూర్ణంగా తయారవ్వండి. ఇప్పుడు అడుగడుగులో కూడా చాలా ధ్యాస పెట్టుకుని పురుషార్థం చేసే సమయం. ఇప్పుడు సర్వాత్మలకి కూడా సుఖం, శాంతి యొక్క అనుభవం చేయించాలి. వారికి అనుభవం చేయించాలంటే మీరు ముందు అనుభవి స్వరూపంగా కావాలి. అప్పుడే సర్వాత్మల కోరికల్ని పూర్తి చేయగలుగుతారు. ఎలా అయితే ధనం యొక్క బికారీలు ధనవంతుల దగ్గరికి వచ్చి అడుగుతారో, అలాగే ముందు ముందు శాంతి యొక్క బికారీలు మీ ఎదురుగా వస్తారు. కనుక ఆత్మల యొక్క దాహాన్ని మీరే తీర్చాలి, వారికి శాంతినివ్వాలి. కనుక సర్వాత్మలకి సుఖం, శాంతిని అనుభవం చేయించాలంటే ఇప్పటి నుంచి మీరు అతీంద్రియ సుఖం, సర్వశక్తులతో సదా నిండుగా ఉండాలి. ఇప్పుడు బాబా మనకి సర్వశక్తుల ఖజానాన్ని ఇస్తున్నారు, అతీంద్రియ సుఖాన్ని ఇస్తున్నారు. ఇది కేవలం మనం కోసం మనం ఉపయోగించుకోవటం కాదు. మనం సంపన్నంగా ఉండాలి, ఇతరాత్మల్ని కూడా సంపన్నంగా చేసే విధంగా జమ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సర్వాత్మలు జోలెని నింపే దాత యొక్క పిల్లలు. కనుక ఇప్పుడు అందరి యొక్క జోలెను నిండుగా చేయాలి. ఇప్పుడు ఇటువంటి దృశ్యం త్వరలో రానున్నది. చివరికి కొన్ని రోగాలకి డాక్టర్లు కూడా మందులు ఇవ్వలేరు. అప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తారు. నెమ్మది నెమ్మదిగా శాంతి, సుఖం యొక్క అనుభవం బ్రహ్మకుమారిస్ వద్ద లభిస్తుంది అనే మాట రానున్నది. ఇలా ఆత్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ అనేక ఆత్మలు చివరికి మీ దగ్గరికే వస్తాయి. కనుక ఆ సమయంలో ఆ ఆత్మని సంతుష్టం చేయాల్సింది మీరే. మరి వారిని సంతుష్టం చేయాలంటే స్వయం ముందు మనం అన్ని విషయాలలో సంతుష్టంగా ఉండాలి.
బాబా నుండి సర్వశక్తుల యొక్క స్టాక్ నింపుకోవాలి. కనుక ఇప్పుడు ఇటువంటి సర్వీస్కి మిమ్మల్ని మీరు తయారుగా చేసుకోండి. అంతిమ సమయంలో సుఖశాంతి కోసం భ్రమిస్తూ వచ్చే ఆత్మలు 7 రోజుల కోర్సు కూడా వినరు, అంత సమయం ఆగరు. ఆ సమయంలో ఆత్మలకి 1 సెకండ్లో అనుభవం చేయించాలి. కనుక ఇప్పటి నుంచి మీరు స్వయాన్ని సంపన్నం చేసుకుని ఆ కర్తవ్యం కోసం తయారవ్వండి. మీకు ధైర్యం ఉంటే బాబా తప్పకుండా సహాయం చేస్తారు. ఆదిలో ఎలాగైతే అనుభవాలు అయ్యాయో అదేవిధంగా అంతిమ సమయంలో కూడా అవుతాయి. కనుక ఇటువంటి సేవ కోసం ఇప్పటి నుంచి తయారుగా ఉండండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.